హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. దానికి గల అర్హతలు ఏంటి, ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడున్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటిది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ఛానల్లో మీకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మీకు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళినట్టయితే సో ఏఐఏపీజీఈటీ నోటిఫికేషన్ 2024. సో ఏఐఏపీజీఈటీ 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరి దానికి గల అర్హతలు ఎవరు అర్హులు అనేటువంటిది చూద్దాం. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు అలానే సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయుర్వేదము, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండి మరియు ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ని మనకు విడుదల చేయడం జరిగింది. మరి దానికి గల అర్హతలు ఏమేమంటే బిఏఎంఎస్, బియుఎంఎస్ లేదా బిఎస్ఎంఎస్ లేదా బిహెచ్ఎంఎస్ ఆర్ గ్రేడ్ బి, బిహెచ్ఎంఎస్ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు, దాంతోపాటుగా ఏడాది ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మరి వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 15. మరి ఎగ్జామ్ ఫీజు 16, అంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటుగా ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్ ఫీ పే చేయనట్టయితే 16 మే 2024 లోపల పే చేయాల్సి ఉంటుంది. మరి దరఖాస్తుల సవరణకు మే 17 నుంచి మే 19 వరకు ఉంటుందండి. 3 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. 17, 18, 19 ఈ 3 రోజులు మీకు ఏమైనా ఎడిటింగ్ సంబంధించినటువంటి ఉంటే ఆ ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు జూలై 2వ తేదీ 2024 విడుదల చేస్తారు. ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేసేది జూలై 6, 2024 ఉంటుంది. జూలై 6, 2024 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే అనంతపురము, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మహబూబ్ నగర్ మరియు హైదరాబాద్. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే exams.nta.ac.in-AIAPGET అనేటువంటి వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అఫీషియల్ వెబ్సైట్. మరి ఏఐఏపీజీ సెట్లోకి వెళ్ళినట్టయితే సో ఇది మనకి ఏఐఏపీజీ సెట్. సో క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని ఉంటుంది. సో ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది. సో మీరు ఇందులోకి వెళ్ళి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సో ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేసి ఇక్కడ సో యొక్క నోటీస్ని కూడా మీరు చదవచ్చు. సో క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుందండి. అప్లికేషన్ ఫర్ అనేసి డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది ఇది. సో మీ యొక్క అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. బట్ మీరు ఫస్ట్ టైం అప్లై చేసినట్టయితే అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషను, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ పైన మీరు క్లిక్ చేసి సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనేసి న్యూ రిజిస్ట్రేషన్ హియర్ అనేసి సో న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళకి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి సో మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చింటారు. ఫీజు ఎంత ఉంటుంది, సో జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీస్కి, అలానే ట్రాన్స్జెండర్కి, పీడబ్ల్యూస్కి, ఎస్సీ ఎస్టీస్కి ఎంత ఉంటుందని క్లియర్ కట్గా ఇచ్చారు. సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన ఈ బటన్ క్లిక్ చేసుకుని ఐ హ్యావ్ రీడ్ అనేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ టు విష్ టు క్రియేట్ మై లాగిన్ అనేసి ఆధార్ నెంబర్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఈ యొక్క అకాడమిక్ క్రెడిట్ ఐడీస్ కానీ ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇండియన్ పాస్పోర్ట్ ద్వారా కానీ లేకుంటే పాన్ కార్డ్ ద్వారా కానీ సో ఎలా అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ అయితే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి డేటాని ఎంటర్ చేసి, అంటే ఆధార్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేసి మీకు ఓటీపీ వస్తుంది ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి. సో దాని ద్వారా మీరు అప్లికేషన్ ప్రొసీడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మీకు అప్లికేషన్ కంప్లీట్ చేసి ఫీ పేమెంట్ వస్తుందని, ఫీ పేమెంట్ సో అదే రోజైనా పే చేయొచ్చు లేదా నెక్స్ట్ డే లోపలైనా, అంటే మే
16 లోపల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసి మీరు ఈ యొక్క ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ని జూలైలో రాసుకోవచ్చండి. దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.